అనే ఆలోచనలు స్త్రీకి వస్తాయి. ఎందుకంటే ఆమె బలహీనమైన దేవుడే చెప్పేశాడు. కాబట్టి ఆమెతో నువ్వు సంసారం చేయాలంటే నీకు కావాలి నాయన జ్ఞానం. ఆమెతో నువ్వు సంసారం చేయాలంటే నీకు కావాలి నాయన హార్లిక్స్ బూస్ట్ కాదు, ఏం కావాలి? జ్ఞానం కావాలి. స్త్రీకైనా పురుషుడికైనా ఏం కావాలని చెప్తుందని వాక్యం కావాలి. దేవుని యొక్క మాటను బట్టే మీరిద్దరూ ఏక మనస్సు, లేకపోతే ఏక శరీరము, ఏక తత్వం, ఏక ఆలోచన కలిగి ఉంటారు. లేకపోతే ఉండలేరు. ఖచ్చితంగా మీరు ఏమవుతారు? నన్ను నువ్వు వెళ్ళాలంటే నిన్ను నేను వెళ్ళాలి, గొడవలు తప్ప మీకు ఇంకోటి ఏది ఉండదని చెప్తున్నాను కదండి. కదా ఇదంతటినీ ఈ బంధం ఓన్లీ ఛాయ కదా, ఓన్లీ నీడ కదా, 100 ఏళ్ళ తర్వాత ఉండేది కాదు కదా. ఎందుకు పెట్టారు ఈ తలకాయ నొప్పి అని మనం ఆలోచిస్తే చెప్తాడండి దేవుడు, ఇది మీ కొరకు పెట్టింది కాదు నాయన ఈ బంధం. పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలు నీ పాద సన్నిధి సమీపించి ఉంటున్నాం. అయా నీ మాటలు బలమైనవి, శక్తి గలవి, అధునాతనమైనవి, అసాధారణమైన కార్యాలు నీ మాటలు చేస్తాయి. నీ మాటలు తండ్రి బాధలలో నెమ్మది కలిగిస్తాయి. నీ మాటలు తండ్రి మా ప్రాణానికి సేద తీర్చేన తండ్రి కృపని దయచేస్తాయి. అంతేకాకుండా నీ మాటలు వెల్లడి అగుటతోడని అవి వెలుగు కలుగుతాయి. అంతేకాకుండా తెలివి లేని వారికి అవి తెలివిని కలగజేస్తాయి నాయన. అట్టి గొప్ప నీ మాటల్ని తండ్రి మేము ధ్యానించబోతున్నాం నాయన. మరి దానిలో ఉండిన సారాన్ని, దానిలో ఉండిన ఆయా గూఢమైన సంగతుల్ని, మర్మాలన్నిటిని నాయన మేము తెలుసుకోవడానికి దేవా నీ ఆత్మ సహాయాన్ని మీరు అనుగ్రహించి మాతో మాట్లాడించి నడిపించి మాయం పొందుమని వేడుకొనిచ్చినాం. కూడుకొని వచ్చిన నీ బిడ్డలందరి మాటలు హృదయంలో నింపుకొని వాటి ద్వారా నీ కుమారుడు రాగలకు సిద్ధపడి నీ పరలోకం చేరగలిగే కృప దయచేస్తారని నమ్ముచున్నాం. అంతేకాకుండా ఏదైతే ఉపదేశమున కటంకంగా అడ్డుగా దాన్ని తొలగించండి. పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు నీ దాసులను నాకు దయచేసి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని అడుగుచు ఈ కొన్ని మనవులు నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడు ఈ లోకరక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమా ఘనత ప్రభావం కలుగును గాక. కూడుకున్న నా సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్యంలోనికి వెళ్దాం. అయితే ఈరోజు భార్యాభర్తల బంధం గురించి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? భార్యాభర్తల బంధం, దాంట్లో ఉండిన కొన్ని దేవుడు పెట్టిన ఆజ్ఞలు కూడా భార్యాభర్త బంధంలో ఉన్నాయా ఏంటి అనేది మనం ఆలోచన చేద్దాము కదా. అయితే భార్యాభర్తల బంధము ఎక్కడ బలపరచబడుతుంది, ఎక్కడ ఆ బంధం స్థిరపరచబడుతుంది? వివాహం దగ్గర బలపరచబడుతుంది కదా. భార్యాభర్త ఎక్కడైతారంటే వివాహం చేసుకుంటే అవుతారు అనేది మనము ఆలోచన చేయాలి. మరి ఈ వివాహాన్ని దేవుడు ఎలా ఎంచాడు? ఎందుకని ఘనమైందిగా ఎంచాడు? ఈ సృష్టిలో ఘనమైంది ఏంటో తెలుసా మీకు? చెప్పండి. ఈ సృష్టిలో ఘనమైంది ఏంటి? వాక్యం కదా. ఎలా వాక్యం అని చెప్పగలుగుతాం అంటే భూమి ఆకాశాలైనా గతిస్తాయి కానీ నా మాటలు గతించమంటే అంత పోతుంది, మాట ఒక్కటి నిలబడుతుంది. కాబట్టి అది ఘనమైంది. ఘనమైంది ఏదయ్యా అంటే ఎక్కువ కాలము ఉండేది, ఎప్పటికి ఉండేది, మానిపోనిది లేకపోతే తొలగిపోనిది అనే దాన్ని ఘనమైంది అంటాం, విలువైంది అంటాం కదా. చాలా కాలం ఉండేదాన్ని విలువైంది, ఘనమైంది అనేది మనకు ఆలోచన. అయితే ఘనమైందిగా వివాహాన్ని ఎందుకు అన్నాడు? మరి వాక్యం కదా ఘనమైంది. వివాహాన్ని ఘనమైందని ఎందుకు అన్నాడు దేవుడు? ఇది ఆలోచించదగిన వచనం అది. ఎందుకంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో మనకు ఏ పెళ్ళిలోనైనా ఈ మాట వినబడుతుంది. అలాగనని పెళ్లి ప్రసంగం ఏం కాదండి ఇది. బంధం, భార్యాభర్తల బంధము అసలు దేవుడు ఎందుకు పెట్టాడు ఈ సృష్టిలో అనేది మనం ఆలోచన చేయాలి. చేస్తే ఎలా ఉండాలో తెలుస్తుంది. భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలో తెలుస్తుంది. లేకపోతే తెలియదు కదండి. ఏ బంధమైనా బాగా గుర్తుపెట్టుకోండి, ఏ బంధమైనా దేవుణ్ణి తెలియజేయడానికే, ఏ బంధమైనా దేవుడి యొక్క పరలోకాన్ని తెలియజేయడానికే ఈ భూమి మీద పెట్టాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎలా పెట్టాడో మీకు చిన్న వివరణ ఇస్తాను. పాత నిబంధన కొత్త నిబంధనకు ఎలాగునా కనబడుతుంది, ఎలాగునా చెబుతుంది బైబిలు? ఛాయ, నీడ కదా. పాత నిబంధన అంతా
కొత్త నిబంధనలోనికి వచ్చేసరి భక్తులు ఏమన్నారంటే ఆ పాత నిబంధన అంతా ఛాయ, ఓన్లీ నీడ, నిజస్వరూపం కాదా అదంటే కాదు అంటది. మరి నిజస్వరూపం ఎక్కడుందంటే క్రీస్తును చూపిస్తాడు భక్తుడు కదా. కొత్త నిబంధనలో ఉండిన భక్తులు క్రీస్తును చూపిస్తారు. పాత నిబంధన ఛాయ, కొత్త నిబంధన మాత్రం ఏంటిది నిజస్వరూపం. అది ఎక్కడుందంటే క్రీస్తులో ఉందని చూపిస్తారు. ఇప్పుడు మనకు అర్థం కావాలి, ఈ భూమి అంతా, ఈ భూమి మీద ఉన్న బంధాలంతా, ఈ భూమి మీద ఉన్న మనుషులంతా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఛాయ. నిజస్వరూపం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పరలోకంలో క్రీస్తున్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ కోటాది కోట్ల దేవదూతలు ఉన్నాయి. అక్కడికి మనం వెళ్ళాలి కాబట్టి నిజస్వరూపాన్ని అక్కడ పెట్టి ఛాయగా, లేకపోతే ఒక నీడగా, లేకపోతే దీని తర్వాత ఇంకొకటి ఉంది అనేలాగున నిజస్వరూపాన్ని కాకుండా ఛాయగా ఉంచాడు. అంతేనా కాదండి? ఛాయ అంటే అర్థం ఏంటి? నీడ అంటే అర్థం ఏంటంటే గతించిపోయేది, ఉండేది కాదు, ఇది నిలిచి ఉండేది కాదు, దాన్ని నెరవేర్చి ఇంకొక దగ్గరికి వెళ్ళాలి అనేది నిజస్వరూపంలో కనబడుతుంది మన క్రీస్తులో. అందుకనే పాత నిబంధనని యేసుక్రీస్తు ప్రభు వారు నెరవేర్చి కొత్త నిబంధనని మనకిచ్చారు. నేటి క్రైస్తవులకు క్రొత్త నిబంధననే ఫాలో కమ్మని చెప్తుంది బైబిల్ కదా. అయితే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే వాక్యం ఘనమైంది, వాక్యము ఘనమైంది అని దేవుడు తెలియజేశాడు. బైబిల్ నువ్వు ఎక్కడ చదివినా కానీ ఈ బైబిల్ అంతా వాక్యానికి అప్లై అయి ఉంటుంది కదా. అంటే వాక్యం చుట్టే బైబిల్లో ఉండిన విషయాలన్నీ తిరుగుతుంటాయి. అంత గొప్పదిగా దేవుడు వాక్యాన్ని పెట్టాడు. ఆ వాక్యం ఎవరో కాదు, మనకు తెలుసు, క్రీస్తు కదా. క్రీస్తుని చాలా గొప్పగా ఎంచాడు. కానీ వివాహము ఘనమైందని ఎందుకు అంటున్నాడు దేవుడు? ఏముంది వివాహంలో? వివాహంని ఘనమైంది ఏదైనా ఉందంటే అది క్రీస్తే అని చెప్పింది బైబిల్, వాక్యం అని చెప్పింది. కానీ వివాహం ఘనమైందని ఎందుకు అంటున్నాడు? ఘనమైందని వివాహ బంధం ఎప్పటికి ఉంటుందా? భూమి మీద ఉంటుందా అండి? ఎన్ని సంవత్సరాలు? 100 ఏళ్ళు అంటారు పెద్దలు ఆశీర్వదిస్తే. మరి 100 ఏళ్ళ తర్వాత ఉండదా? ఉండదు. మరి దాన్ని ఘనమైందిగా ఎలాగించాడు యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే దేవుడు? ఆలోచన చేయాలి. అక్కడ చూడండి, అక్కడ వచనాన్ని చూస్తే మనకు అర్థమైద్ది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కలంకమైనది గాను ఉండవలెను. చాలు. వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కలంకమైనది గాను ఉండవలెను అంటున్నాడు. అంటే అన్నిటికంటే ఘనముగా ఈ వివాహాన్ని మీరు ఎంచండి. ఎంచడం మాత్రమే కాదు, పానుపు నిష్కలంకంగా ఉండాలి. అంటే పరిశుద్ధంగా ఉండాలి. భార్యాభర్తలు మంచిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అనే దానికి పానుపు నిష్కల్మషముగా ఉండాలి అని అంటున్నాడు అనమాట కదా. ఇక్కడ ఈ 2 మాటల్ని ఒకసారి హృదయంలో పెట్టుకోండి, అలాగ ఉంచండి. ఆ హృదయంగా ఉంచితే ఈ వివాహ బంధము ఏ వివాహ బంధం అనేది మనకు ముందు వెళ్తుంటే అర్థమైద్ది. ఇది దేనికి సూచించేది ఈ వివాహ బంధము? ఈ ఘనమైందిగా ఎంచమంటున్నాడు ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే తెలుస్తుంది మనకు కదా. అయితే ముఖ్యముగా బైబిల్లో దేన్ని ఘనముగా ఎంచాడు అని మనం ఆలోచనకు వస్తే చూడండి, యెషయా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. మొదటిగా యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకోండి. ఏంటి ఘనమైందట? యెహోవా నామము ఘనమైందని ఏం చేయాలన్నట? జ్ఞాపకం తెచ్చుకొనుడి అంటున్నాడు. అంటే దేవుని యొక్క నామము ఎలాంటిది అంటే ఘనమైంది అని చెప్తున్నాడు కదండి. దీని తర్వాత ఘనమైంది ఏంటో తెలుసా? దేవుని నామం తర్వాత కీర్తనల గ్రంథం 138వ కీర్తన 2వ వచనం, నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేనికంటే గొప్ప చేసాడట? ఇప్పుడు నామము కంటే.
ఏ నామం అది? యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో చదివాను చూడండి. అది ఏ నామము? యెహోవా నామము. ఆ నామము కంటే దేన్ని గొప్ప చేసిన అని చెప్తున్నాడు ఇక్కడ? వాక్యము గొప్ప చేశారని చెప్తున్నాడు. అందుకే నేను మొదటిగా దేవుడు అనలే. ఏంటిది ఈ భూమి మీద గణపరచబడేది అంటే దేవుడు కాదు, వాక్యాన్ని గొప్ప చేశాడు. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. వాక్యాన్ని గొప్ప చేశాడు. ఈ భూమి మీదనే కాదు, మీకు తెలుసు కొలసి పత్రికలోని ఎఫెసీ పత్రికలోని చెప్తాడు దేవుడు, భూమి కింద భూమి పైన అన్ని నామములకు పైనామము యేసుక్రీస్తు నామం. ఆ యేసుక్రీస్తే వాక్యం కదా. ఆ వాక్యాన్ని ఏం చేశాడు దేవుడు? గొప్ప చేశాడు. గొప్ప చేయడం అంటే గణపరచడమేనా? గొప్ప చేయడం అంటే గణపరచడమేనా? దానికి ఇంకొక వచనం చూద్దాం, మనకు ఒకవేళ సరైన ఆన్సర్ లేకపోతే. అదే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 21వ వచనం. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఏం చేసిండంట అండి? గణపరచి గొప్ప చేసిండంట. ఏంటిది అది? ఉపదేశము. ఉపదేశము అంటే వాక్యం. వాక్యంలో ఉంటుంది కదా ఉపదేశం. ఇంకా వేరే కాంచన తీస్తారా? తీసేవాళ్ళు కూడా చాలామంది వాక్యాలు చెప్పుకుంటూ వేరే స్టోరీలన్నీ చెప్పేవాళ్ళు కూడా లోకంలో లేకపోలేదు. కానీ ఉపదేశ క్రమం ఎక్కడి నుంచి తీయాలి అంటే గ్రంథంలో నుంచే. ఈ గ్రంథంలో ఏముందంటే వాక్యం. వాక్యము దేవుడు గణపరిచి ఏం చేశాడట? గొప్ప చేశాడు దేవుడు. అంతేనా కాదండి? దేవుడు వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? గొప్ప చేశాడు. ఇప్పుడు మరి నా వివాహం గొప్పది లేకపోతే ఘనమైంది అంటున్నాడేంటి? ఎవరైనా అన్నది ఎవరు? దేవుడే. అక్కడ కూడా వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలను అంటున్నాడేంటి అనేది మనము ఆలోచన చేస్తే ఏదో ఉంది. వాక్యం ఒక్కటే గణపరిచిన దేవుడు ఈ వివాహాన్ని కూడా గణపరచాలి అంటున్నాడంటే ఏదో మర్మం ఇందులో ఉంది అనేది మనం ఆలోచన చేద్దాము. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, అసలుకి ఇందులో మర్మం ఉందా అంటే ఉన్నది అనేటట్లు ఒక వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31వ వచనం. ఈ హేతువు చేత అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మాటని అండర్లైన్ చేసుకోండి. ఈ హేతువు చేత. ఆ హేతు ఏంటో తర్వాత చూద్దాం. నెక్స్ట్, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను ఏం చేస్తాడట? హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరుడు అవుదురు. ఏమంటున్నాడండి? ఇది మర్మం. అంటే భార్య భర్తలు అనేది ఆ విషయం ఏదైతుందో అది మర్మము. ఈ హేతువు చేత దీన్ని మర్మంగా ఉంచాడు. ఆ భార్యాభర్తల బంధాన్ని మర్మంగా ఉంచాడు. ఏ హేతువు చేత అనేది చూసే ముందు ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కూడా యూదులతో లేకపోతే ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్న మాట మార్కు సువార్త 10వ అధ్యాయం 6వ వచనంలో చూద్దాం. అక్కడ కొంచెం ఇంకా క్లియర్గా చెప్తాడు. సృష్టి ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై యుందురు. ఇక్కడ కూడా ఈ హేతువు చేత అని పురుషుణ్ణి స్త్రీని సృష్టి ఆరంభం వల్లనే కలగజేశాడు దేవుడు. ఈ హేతువు చేత. హేతు అంటే ఏమర్థం వస్తుంది అంటే హేతు అంటే కారణం. ఏ కారణం చేత ఆయన స్త్రీగాను పురుషునిగాను తెలియజేశాడు, లేకపోతే సృష్టించాడు, లేకపోతే సృష్టిలో పెట్టాడు అనేది మనం ఆలోచన చేస్తే ఏక శరీరులు అవ్వటానికి. అర్థమైందా మీకు? ఏక శరీరులు అవ్వటానికి సృష్టి ఆరంభం వల్లనే స్త్రీని పురుషుణ్ణి కలగజేశాడు. అర్థమవుతుందా మీకేమన్నా? ఏమర్థమైంది? ఏక శరీరం అని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? మీ భార్య భర్తలు మన ఇద్దరం వేరువేరు కాదు, ఏక శరీరం అవ్వటానికే దేవుడు చేశాడు అని ఎప్పుడైనా ఆలోచన కలిగిందా మనకు? ఏడగలుగుతుందండి. ఇప్పుడు నేను తిట్టాను అనుకో నా భార్యని, ఎవరిని తిడుతున్నట్టు తెలుసా? ఏక శరీరం అంటే నన్ను నేను తిట్టుకుంటున్నట్టు. నేను కొట్టాను అనుకో, ఎవరిని కొట్టినట్టు తెలుసా? నన్ను నేను కొట్టుకున్నట్టు.
ఏక శరీరం అంటే అది కదా. భార్య భర్త అంటే ఇద్దరు కాదు అని చెప్తున్నాడు. ప్రతి దానికి కారణం ఉంది, మీరు ఆలోచించండి, వెతకండి, తెలుస్తుంది బైబిల్లో అనేటట్లుగా దేవుడు చెబుతున్నాడు. మనకు అర్థమవుతుందా? అర్థం అయిందా? నీకు నాకు కాకుండా లోకంలో ఎప్పటి నుంచో బైబిల్ చదువుతున్న వాళ్ళకైనా అర్థమైందా? ఎవరైనా భార్యను తిట్టకుండా, భర్తను తిట్టకుండా భార్య ఉన్నారా? కొట్టకుండా ఉన్నారా? ఉండొచ్చు అంటారు, 100కి 1-2 ఉండొచ్చు. మిగతా వాళ్ళందరి దగ్గర ఈ బంధం ఫెయిల్ అయినట్టే కదా. మరి ఘనమైంది ఎలా అయింది? ఆలోచించాలి. ఇదే మాట ఇప్పుడు ఆదికాండంలోనికి రండి, అక్కడ చెప్తాడు. సృష్టి ఆరంభంలో చెప్పాడంటే ఎక్కడ చెప్పాడు ఈ మాట అంటే 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో చూడండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు, వారు ఏక శరీరమై ఉందురు అని ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నాడు. ఎందుకన్నాడు ఇది? అసలు ఈ విషయం ఎందుకు వచ్చిందంటే, ఈ ఆదాముకు ఒంటరిగా ఉండుట దేవుడికి ఇష్టం లేక సాటి అయిన సహాయంగా సాటి అయిన సహాయం అంటే ఏ రేంజో తెలుసా మీకు? సమానం, తక్కువ స్థితి లేదు. స్త్రీకి సమానంగా ఉండడానికి సాటి అయిన సహాయం అంటే చేతగానునికే కదా అండి సహాయం చేసేది, అంతే కదా. చేత కాకుంటేనే సహాయం చేస్తారు. లేకపోతే అలసిపోయిన వాళ్ళకు కూడా సహాయము చేస్తారు. ఒకరికి సహాయం అవసరం వచ్చిందంటే ఏదో ఒక లోపం ఉన్నది కాబట్టి దాన్ని సరిచేస్తానికి సహాయం. ఏ రేంజ్లో ఉంది చూడండి. ఇప్పుడు అవ్వ ఏ రేంజ్లో ఉన్నట్టు? నువ్వు బలహీనుడవు, ఆమె బలవంతురాలుగా ఉంది. పనిచేస్తున్నప్పుడు బలహీనులైనప్పుడు ఆమె నిన్ను బలపరచాలి అనేటట్లుగా పెట్టాడు. ఆమెని చేశాడు. ఎలా చేశాడు? ఆమెని అటు ఇటు అయితే బాగుండదని పక్క టీంకని తీసి చేసాడు. చూడండి 21వ వచనం చూడండి, అది చదివినాక ముందుకెళ్దాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. అటు తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి తన దగ్గరికి తీసుకువెళ్ళి చెప్పేశాడు. ఏమని? నీకు సహాయకంగా ఉంటుంది. ఈమె ఎవరో కాదు. గాఢ నిద్ర కలగజేసినప్పటికీ ఆ మర్మాన్ని నిప్పాడా ఇప్పలేదా? ఆదాం కాడ చెప్పాడా చెప్పలేదా? ఈమె ఎవరో కాదు, నీలో నుంచే తీసాను అనే విషయాన్ని చెప్పాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు చూడండి కింద. ఆదాము ఏమంటున్నాడు? ఆదాము ఇట్లా ఏమంటున్నాడు ఆదాము? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడింది కాబట్టి ఇది నారి అనబడింది. ఈడ నారి అని ఉంది కానీ వాస్తవానికి నాది అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో మనకు నాది అని అర్థం వచ్చే వర్డ్ అక్కడ రాయబడి ఉంది కదా. అంటే ఇది నాది అంటే అర్థం ఏంటి? ఇది నాది అంటే నీ స్వాస్థ్యం, నీ సొత్తు, నీ సొంతం అని అర్థం వస్తుంది. ఎవరు? అవ్వ. ఆదాముకి ఏమవుతుంది? సొంతం. అంతేకాకుండా ఇప్పుడు వేరు కూడా కాదు, ఒక్కటే కదా అండి. ఒక్కటే. ఇక వీళ్ళిద్దరు ఆలోచన ఒకటై ఉండాలి, వీళ్ళిద్దరు మనస్తత్వం ఒకటై ఉండాలి, వీళ్ళ హృదయాలు ఒకటై ఉండాలి, వీళ్ళ పనులు ఒకటై ఉండాలి, వీళ్ళు ఏది చేసినా ఒక్కటై ఉండాలి. కానీ ఎక్కడ ఫెయిల్ అయింది తెలుసా అండి వివాహ బంధం? ఆ ఏదేను వనంలోనే ఫెయిల్ అయింది. దేవుడు ఇంత గొప్పగా వీళ్ళకి వివాహం చేసి మీరు ఇద్దరు ఒక్కటై ఉండండి రా, ఏక శరీరం మీరు అని చెప్పి మరీ ఆదాము దగ్గర పెడితే ఏదైతే ఆజ్ఞాపించి చేయకూడదు అన్న పని ఉందో ఆ పని చేసి కూర్చున్నారు. వీళ్ళు కూర్చోవడం కాదు, నిలబడ్డారు. ఎక్కడ పోయి? చెట్టు సాడుకు పోయి నిలబడ్డారు. ఆదాం అని యెహోవా వచ్చి పిలుస్తుండగా నేను దిగంబరునై ఉన్నాను, నీ దగ్గరికి రాలేను అని మాట్లాడి దిగంబరిగా ఉన్నవాని ఎవరయ్యా నీకు చెప్పిందంటే, ఎవరే నీ చెప్పింది? నేను దిగంబరిగానే ఉన్నానంటే, అయితే నేను చెప్పిన పని నువ్వు చేయలేదా? నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞని మీరు మీరారా ఏంటి అంటే అవును అని చెప్పే తరుణంలో ఇప్పుడు ఈ స్త్రీ ఎవరండి? సొంతం కదా, ఆయన సొంతం. ఆయన నాది అని తీసుకున్నాడు దేవుని దగ్గర నుంచి. ఇప్పుడు ఇంకొక వేరే ఆన్సర్ చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు తప్పు చేస్తే ఆ తప్పు నేనే చేశానా అని అనాలి. ఆదాం ఏమనాలి?
నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞని మీరావా అంటే అవును మీరాను అనాలి. ఎందుకంటే ఆమె చేసిన ఈయన చేసినట్టే, ఏక శరీరులు కదా, ఒక్కటే కదా. అర్థమవుతుందా మీకు? నేను చెప్పేది అర్థమవుతుందా? ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, అదే 3వ అధ్యాయము 12వ వచనం. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే, ఈ స్త్రీ అయింది ఏంటండి, నా స్త్రీ అన్నాడు కదా ఇల్లాంక ఏమన్నాడు, నాది అన్నాడు. ఇప్పుడు నువ్వు ఈ అంటున్నాడు ఏంటి? చూసారండి, పాస్ అయిందా ఫెయిల్ అయిందా వివాహ బంధం? ఏమంటున్నాడు చూడండి. ఇక ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలంలో కొన్ని నాకు ఇయ్యగా నేను తినలేదు, కానీ నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అంటున్నాడు. అదే 2వ అధ్యాయం 23లో ఏమన్నాడంటే, ఆ ఆదాము ఇట్లా, నేను నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరుని నుండి తీయబడెను గనక ఇది నారి లేకపోతే నాది అని అనబడును అని అన్నాడు కదా ఆ మాట. ఆదాం అన్నట్టే ఉంది కదా, అక్కడ రాయించాడు. కిందకు వచ్చేసరికి ఈ నీ స్త్రీ అంటున్నాడేంటి, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అంటున్నాడేంటి? సరే అండి, అంటే వేరు చేసేసాడు అప్పుడే. ఏక శరీరముగా ఉండండి అని దేవుడు భార్య భర్తలని చేసి ఆ తోటలో పెడితే వీళ్ళు ఏం చేశారు, ఆజ్ఞను అతిక్రమించి విడిపోయారు. ఇప్పుడు ఫెయిల్ అయిందా బంధం? ఫెయిల్ అయిందా? ఇప్పుడు ఇక్కడ ఫెయిల్ అయిన బంధాన్ని అక్కడ హెబ్రీ పత్రిక 13:4 అంటున్నాడు, ఘనమైందిగా ఎంచండి అని అంటున్నాడు. ఏంటి కారణం ఉండాలి కదా, ఆ కారణాన్ని వెతుకున్నాం. అయితే ఇది చేసిన తర్వాత దేవుడికి ఏమనిపించింది, కోపం వచ్చేసి ఏం చేశాడు, శపించాడు. శపించేటప్పుడు ఏమని శపించాడో తెలుసా స్త్రీని? చూడండి, ఇదే 3వ అధ్యాయము 16 చూడండి. స్త్రీని ఏమంటున్నాడో తెలియాలి మనకు. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలు కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. ఏం కలుగుద్ది? నీకు వాంఛ కలుగును. వాంఛ అంటే ఏంటి? జగడమా? వాంఛ అంటే ఏంటి? కోరిక కదా. వాంఛ అంటే ఇంకో భాషలోనైతే ఈగో అని కూడా ఉంటుందంట. వాస్తవానికి ఈ కోరిక అనేది ఆడికే దారి తీస్తుంది. అది నెరవేరలేదు అనుకోండి, ఏమొస్తుంది? ఈగో వస్తుంది. ఈగో అంటే గర్వం అనొచ్చు, కోపం అనొచ్చు కదా, ఇక చాలా అర్థాలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే నేను చేయొద్దన్న పని నువ్వు చేసావో ఇక నీకేం కలుగుతుందంట? నీకేం కలుగుతుంది? వాంఛ కలుగుతుంది. ఆ వాంఛ, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఎవరు వెళ్తారు ఇప్పుడు? భర్త ఏల్తాడు అని చెప్పాడు. ఇంతకుముందు ఏం చెప్పాడు? భర్తకు నువ్వు సాటి అయిన సహాయం. అది చదివించలే కదండి నేను అధ్యాయము, చదువునా? అప్పుడు ఆదాము ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయినని ఆలోచించి సాటి అయిన సహాయంగా అని పెట్టాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? నీకు వాంఛ కలుగుద్ది, అతడే నిన్ను ఏల్తాడిగా అంటున్నాడు. ఎవరు ఏల్తారు? ఆదాం అంటే భర్త భార్యని ఏం చేస్తుంది ఇప్పుడు? ఏలాలి. అంటే తక్కువ ఎక్కువ అనేది ఇక్కడ కనబడుతుంది, అక్కడ కనబడలే. సహాయంగా ఇంకొంచెం ఎక్కువనే పెట్టాడు స్త్రీని. సహాయం చేసే వాళ్ళు అంటే గొప్పోళ్ళు, సహాయం చేయించుకునే వాళ్ళు తక్కువ వాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి నిన్ను నీ భర్త ఏల్తాడు, నువ్వేం చేస్తావు తెలుసా? నీకు కూడా ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక ఏంటి అంటే నేను ఏలాలి నా భర్తనని. నిజం, ఇది మనుషుల్లో నుంచి పుట్టింది కాదు, దేవుని శాపంలో నుంచి మనుషులకు కలిగింది. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? ఇప్పుడు భర్త ఏం చేస్తుంటాడంటే ఏమో నాకు లోబడి ఉండాలి అని చూస్తున్నాడు. భార్య ఏం చేస్తుందంటే ఉన్నది బైబిల్నే, వాంఛ కోరిక ఉంటుంది అప్పటి నుంచిగా. ఏమని? ఆదాం నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే నా భర్త నేను చెప్పినట్టు వినాలి, నాకు లోబడాలి. నువ్వు నాకు లోబడాలి. అట్లా నువ్వే నాకు లోబడాలి. ఇది అప్పటి నుంచి ఏదేను వనంలో నుంచి ఇప్పటి వరకు
కొనసాగుతూనే ఉంది. కానీ వివాహ బంధం ఘనమైందంటాడేంటి మరి? కదండి, భార్యాభర్తల బంధం ఫెయిల్ అయిపోయింది, ఆదిలోనే ఫెయిల్ అయిపోయింది. దానికి శాపం పొందుకున్నారు. ఇక మీరు ఉండరు కరెక్ట్గా ఎప్పటి వరకు? ఈ భూమి అంతం అయ్యేంతవరకు. ఆయన శాపం సామాన్యమైంది కాదండి కదా. వీళ్ళిద్దరిని బట్టి అక్కడ ఏమయ్యారు? శపించబడ్డారు. ఒకటేమో సృష్టి, రెండవది పాము. ఆ సృష్టి కూడా ఇప్పటికీ ఏం చేస్తుంది? మిగుల వేదనతో దుఃఖపడుతుంది. రోమీల పత్రికలో మనం చదివాం. ప్రతి క్షణం అది ఏడుస్తుందట, దుఃఖపడుతుందట, ఆవేదన చెందుతుందంట. ఎప్పుడు వీళ్ళు మారుతారు, నేను ఎప్పుడు మారాలి అని కదా అండి. ఇప్పటిదాకా మరి ఈ బంధము సరైందిగానే ఉండదు అని ఇక్కడ రాయించిన వచనాలను బట్టి అర్థమవుతుంటే అక్కడ ఘనమైంది అంటున్నాడేంటి? అక్కడ ఘనమైంది వివాహ బంధం అని అంటున్నాడేంటి అనేది మనం ఆలోచన బద్దులమై ఉన్నాము. యోబు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆయన ఎలాంటి మనసు అండి? ఏక మనసు గలవాడు, ఆయనని మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైంది ఏదో అదే చేస్తాడు. ఆయనని మార్చడానికి ఎవరి వలన కాదు. ఇంకొకటి ఆడ రాయబడిన మాట ఏంటంటే ఏక మనస్సు గలవాడు కదా. ఏక మనసు కలవాడు. ఈయన ఏక మనసు గలవాడు కాబట్టే వీళ్ళిద్దరు ఏం కావాలనుకున్నాడు? ఏక శరీరం కావాలనుకున్నాడు, ఏక శరీరులు కావాలనుకున్నాడు. ఏక శరీరులు అయినప్పుడు ఏం జరుగుద్ది? అక్కడ సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది. వేరువేరు కాదు కదా, ఒక్కటే కదా అనేటట్లు ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు ఆజ్ఞను అతిక్రమించారో వీళ్ళిద్దరిని ఏం చేశాడు? వేర్వేరు చేసేసాడు. వీళ్ళిద్దరికీ పడకుండా కూడా శాపం వర్తించేటట్లు చేశాడు. వీళ్ళిద్దరికి ఎన్నటికీ పడకుండా ఈ భూమి మీద చేసేసాడు. కానీ దేవుడు అనుకున్నది ఏంటంటే వీళ్ళిద్దరు ఏక శరీరులు అవ్వాలి అని అనుకున్నాడు. ఏక శరీరులు అవ్వాలి, వారిద్దరు వేరు వేరు కాదు, ఒక్కటే అని అనుకున్నాడు. కానీ అది జరగలేదు. జరగకపోవడాన్ని బట్టి ఈయన ఉద్దేశం అక్కడ ఏమైంది? ఖరాబ్ అయింది కదండి. ఏక మనస్సు చాలా ప్రాముఖ్యమైందండి. దేంట్లో? సంఘంలో ఏక మనసు చాలా బలమైంది. లేకపోతే సంఘాన్ని హెచ్చింపులో కానీ సంఘం ఫలింపులో కానీ అది అవసరమయ్యేది. ఏంటిది? ఏక మనసు. ఆ ఏక మనసు అనేది మొదటి ఆది కాలంలో సంఘంలో లేకుంటే అయింది. ఈ సంఘం గురించి ఎందుకు వచ్చింది భార్యాభర్తల బంధంలో అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుద్దిగా. ఇప్పుడు చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 1 నుంచి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై ఏమైందంటే అండి, ఇల్లు పొలం అమ్ముడు మనకు ప్రాముఖ్యం కాదండి. అక్కడ ఇంకో పదం ఉంది చూడండి. ఏకమైందంట. ఎవరితో ఏకమైండు? తన భార్యతో ఏకమైండు. చూశారండి, దేవునికి ఏం కావాలని ఉండే? మొదట్లో ఏకం కావాలని ఉండే. మొట్టమొదట సంఘం ప్రారంభించాడు ఎవరు? పేతురు గారు. సంఘంలో మొట్టమొదటి సంఘం ప్రారంభమై ప్రకటింపబడుతుంది వాక్యము. ఆ సంఘంలో ఉండిన ఒక భార్య భర్త వాళ్ళలో ఉండిన కొన్ని విషయాలను మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకయ్యా అంటే వాళ్ళట ఇద్దరు ఏక మనసు కలిగి ఉన్నారట. ఏ విషయంలో తెలుసా అండి? ఏక మనసు కలిగి ఉన్నది? మంచి విషయాలు అనుకుంటున్నారా? దేవునికి లోబడే విషయంలో అనుకుంటున్నారా? లేకపోతే దేవుడు ఉద్దేశం నెరవేర్చే విషయం అనుకుంటున్నారా? అది కాదట. ఏ విషయంలో ఏకమయ్యారో చూడండి. భార్య ఎరుకనే అంటే తెలిసి ఆమెకు చేస్తున్నాడు, ఒక పని చేస్తున్నాడు. భార్యకు తెలిసే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు. అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అని అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు? అననీయని పేతురు మాట్లాడుతూ, ఎందుకో పరిశుద్ధాత్మని మీరేం చేశారు? నువ్వేం చేసావు? పరిశుద్ధాత్మను మోసపుచ్చావు. సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించింది అని మాట్లాడుతున్నాడు సందర్భం కదండి. అంటే ఏదైతే ఆది అపోస్తలుల పరిచర్య కొనసాగుతుందో అప్పుడు కొంతమంది తన భూములను అమ్మి ఆ వెలని తెచ్చి సంఘంలో
ఇస్తున్నారు, సంఘానికి ఇస్తున్నారు కదండి. విశ్వాస ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు కదా. ఆ మోసం చేసినందుకు ఏం జరిగింది అక్కడ చూడండి. కొంచెం కాన్సన్ట్రేషన్ అంటారు చూడండి, అది పెట్టి వినండి. ఎందుకంటే ఈ విషయం చాలా అవసరం. ఆ వివాహ బంధానికి ఈ విషయానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఈ విషయాన్ని తీశాను నేను. అది నీ యొద్దనున్నప్పుడు అది నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనిచున్నావు? నీవు మనుషులతో కాదు దేవుడితోనే అబద్ధమాడితివని వారితో చెప్పాను. ఎందుకు? నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేశావు, దేవుడితో అబద్ధమాడావు అంటున్నాడు. ఇంకొక మాట బాగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పింపట అది నీ వశమై ఉండలేదా? అంతే కదండి. సంఘం ఎవరిది? సంఘానికి మనం ఇస్తున్నామండి. ఇప్పుడు సంఘంలో మనము కొంత తెచ్చి అమౌంట్ ఇచ్చామనుకో, ఆ అమౌంట్ ఎవరిది? ఎలా ఆలోచించాలంటే అది మనది, మనందరిది. నేను నాది, నా సొంతం అనుకుంటున్న ఈ లోకంలోది తీసి నేను ఏం చేస్తున్నాను? ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసినప్పుడు అది ఎవరిది? వాళ్ళది అనుకోవద్దు. ఎవరిది అనుకోవాలి? మనది. నీ వశమై ఉండలేదా అంటున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? అది నీది కూడా కదా. సంఘంలో నువ్వు తెచ్చిన ఆ ధనం ఏదైతుందో అది నీది కూడా కదా. ఎందుకు? గింత మాత్రం తెలియకుండా, గిది ఆలోచించకుండా నువ్వు అబద్ధం ఆడావు, పరిశుద్ధాత్మని మోసం చేశావు, సాతాను నిన్ను అలా ప్రేరేపించేటట్లు ఎందుకు చేశావయ్యా అననీయ అంటున్నాడు. ఇక్కడ సంఘం విశ్వాసి, గుర్తుపెట్టుకోండి, జరుగుతుంది. చెప్తుంది ఎవరు? పేతురు చెప్తున్నాడు. పేతురు వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇంకొంచెం కిందికి. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడవగా వినిన వారికి అందరికీ మిగుల భయం కలిగెను. అప్పుడు పరచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరు. అని తీసుకుపోయి ఎమ్మటే చచ్చిపోయిండు. అబద్ధం ఆడాడు, దేవుణ్ణి మోసం చేశాడు, పరిశుద్ధాత్మను మోసం చేశాడు, దేవుడితో అబద్ధం ఆడావు కాబట్టి ఇక నువ్వు బ్రతికుండలేవు, చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తిని ఏం చేశారు? అక్కడ ఉండిన పరచు వాళ్ళంటే యవనస్తులు, పని చేసేవాళ్ళు, పిల్లలు ఏం చేశారు? తీసుకెళ్ళి పాతి పెట్టి వచ్చి మరలా ఆ గేట్ బయటనే ఉన్నారు వాళ్ళు, ఇంకా లోపలికి రాలే. భార్య వచ్చేసింది. ఇప్పుడు భార్యతో మాట్లాడుతున్నాడు. 7వ వచనం చూడండి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక, ఏది ఎరగలేదు ఈమె జరిగిందంటే, డబ్బులు తెచ్చి సగం దాచుకుంది కాదు, అది తెలియలేదు అంటలేదు ఈమె. ఈ భర్తకు జరిగింది తెలియలేదు. డబ్బులు సగం దాచుకొని ఇంట్లో సగం తెచ్చిచ్చింది ఏమో కూడా తెలుసు. భార్య ఎరుకని అన్నాడు పైన, అంటే భార్యకు తెలిసే జరిగిన విషయం. వీళ్ళిద్దరూ తెలిసి చేశారు ఒక తప్పు. ఆ తప్పును ఏం చేశారంటే, మొదట భర్త కప్పిపుచ్చడానికి చూశాడు. రెండోది భార్య ఏం చేస్తుందో చూడండి. ఇప్పుడు అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును. చూశారండి ఏం చెప్తుంది? అమ్మ మీ భూమి అమ్మితే ఈ 100 వచ్చిందా అంటే, 100 వచ్చిందయ్యా, 100 రూపాయలే వచ్చాయి. చెప్పలేదా? మీ విశ్వాసి చెప్పలేదా? లేకపోతే నా భర్త చెప్పలేదా అనని అంటే ఇక ఏమంటున్నాడో చూడండి ఆయన. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? చూసారండి ఏం చేస్తానికి ఏకమయ్యారు వీళ్ళు? ఆత్మని శోధించడానికి, అంటే దేవుణ్ణి శోధించడానికి పరిశుద్ధాత్మని మోసం చేసి దేవుడితో అబద్ధమాడి ఎందుకు ఇలా చేశారు మీరంటే, భార్య వచ్చి కూడా అదే చెబితే ఆయన అంటున్నాడు, మీరు ఏకీభవిస్తున్నారేంటి? ఏ విషయంలో? దేవుణ్ణి శోధించే విషయంలో ఏకీభవిస్తున్నారేంటి మీరు? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచిందట. ఏమైంది? ప్రాణము విడిచెను. ఆ పడుచువారు
లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను మోసుకొని పోయి ఆమెను పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. చూసారా, సజీవులుగా లేకపోతే సజీవమైన సంఘంలో ఉండి దేవుణ్ణి మోసం చేయడానికి, పరిశుద్ధాత్మని శోధించడానికి, లేకపోతే దేవుణ్ణి శోధించడానికి వీళ్ళు ఏకీభవించి ఏకమయ్యారట. ఏకమై చేసిన పని వలన ఏం జరిగింది? చనిపోయారండి. ఇది ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది ఈ సన్నివేశం? ఎక్కడ జరుగుతుంది? సంఘంలో జరుగుతున్న ఒక సన్నివేశం. ఇక్కడ ఏకీభవించారు. సంఘంలో ఏం కావాలి? ఏక మనసు కావాలి. దేవుని తత్వం కదా అది, ఏక మనసు కావాలి. అక్కడ ఏకీభవించలే ఏదోని వనంలో, కానీ సంఘంలో ఏకీభవించారు. కానీ ఏకీభవించి ఏం చేశారయ్యా వీళ్ళంటే దేవుణ్ణి మోసం చేస్తున్నారు, లేకపోతే పరిశుద్ధాత్మను మోసం చేసి దేవునితో అబద్ధము ఆడుతున్నారు. ఇక్కడ ఇచ్చిన వెల గురించి కాదండి, ఏకీభవించుడు గురించి చెప్తున్నాను. నేను ఇక్కడ తీసిన మ్యాటర్ ఎందుకు తీశానంటే, దేవుడు ఏక శరీరులు అవ్వాలనేది కోరిక దేవునికి. భార్య భర్తల బంధంలో ఏక శరీరులు అవ్వాలి. వీళ్ళు ఒకరు చేస్తే ఒకరు చేసినట్టే, ఏది చేసినా, మంచి చేసినా చెడు చేసినా ఒకరు చేస్తే ఇంకొకరు చేసినట్టే. అయినప్పటికీ ఆయన ఏమన్నాడంటే అక్కడ, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అన్నాడు. అనకూడదట. ఎందుకంటే ఆయన చేసిన నువ్వు చేసినట్టే, నీకు ఎరికే, నువ్వు ఎరికయ్యే చేసినట్టు. ఎందుకంటే మీరు దూరం ఉంటారా? భార్య భర్త అంటే ఎక్కడో ఒక్కడనే కదా ఉండేది. ఏదైనా వాళ్ళకి తెలవాలి కదా. ఆదాముకు తెలియకుండా ఈ పనులని ఎక్కడి అని అడగడా? ఆదాము అడగడా? అడిగినప్పుడు ఆదాముకు చెప్పాలిగా భార్య. ఏమన్నాడంటే అక్కడ, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు ఇస్తే నేను తిన్నా ఆ ఫలాలు, నాకు సంబంధం లేదనేటట్లు మాట్లాడడం ద్వారా ఏమైంది? వాళ్ళిద్దరి మధ్యలో అగాధం ఏర్పడింది కదా, ఏకీభవించలేని స్థితి ఏర్పడింది. కానీ సంఘంలో మాత్రం అది ఉండాలి, ఏక మనసు ఉండాలి. కానీ ఇక్కడ కూడా ఏమవుతుంది? సంఘం ఇక్కడ కూడా ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది కదా. ఇంకొక వచనం ఉంది, చదివిన తర్వాత కొంచెం నేను ఈ సంఘం గురించి వివరిస్తాను. ఇక ఆ సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయం కలిగెను. ఎవరికి కలిగింది? సంఘానికి కలిగింది. సంఘానికి ఏం కలిగింది? భయం కలిగింది కదండి. భయం ఉండాలి కదా సంఘానికి. ఎందుకు సంఘానికి భయం ఉండాలి అని అనే ముందు, ఇప్పుడు ఈ పేతురు గారే ఇక్కడ భార్య భర్తలకు, ఈ పేతురు గారే లేకపోతే దేవుని మాట అనుసారంగా చెప్పి ఈ పేతురు గారే భార్య భర్తలు ఎలా ఉండాలో చెప్తున్నాడండి. చూద్దాం. అది 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే స్త్రీలారా, మీరు మీ పురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే అంటే వాక్యానికి లోబడకుంటే, వాక్యంని వాళ్ళు తీసుకొని ఇది గొప్పది ఇది అని ఒకవేళ అనుకుంటే వాళ్ళు ఏమవుతారట? అవిధేయులైతే వాళ్ళు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే నడవడి వలన రాబట్టవచ్చును. ఎక్కడికి రాబట్టవచ్చును? దేవుని దగ్గరికి రాబట్టవచ్చు. దేన్ని బట్టి? మంచి ఆలోచన, మంచి క్యారెక్టరు, మంచి ఉద్దేశం కలిగిన స్త్రీలు భర్త వాక్యం లేకున్నా, అంటే వాక్యం చెప్పకున్నా, వాక్యం వినకున్నా, వాక్యమే కదండి ఏం కలగజేస్తుంది? వాక్యం ఏం కలగజేస్తుంది? విశ్వాసం కలగజేస్తుంది. వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. కానీ ఇక్కడ కొత్త సిస్టమ్ చెప్తున్నాడు పేతురు గారు. ఏమనంటే, నీ కరెక్ట్గా నీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉందనుకో, నీ భర్తకు వాక్యం లేకున్నా కానీ రాబట్ట వచ్చును. చూసారండి, మళ్ళీ ఇక్కడ కూడా భార్యని ఏ రేంజ్లో పెడుతున్నాడో. వాక్యం లేకుండా కూడా సృష్టిలో గొప్పదేది, ఘనమైందేది? వాక్యం లేకుండా కూడా భార్య ఏం చేయొచ్చు? భర్తని మార్చొచ్చు, భర్తని దేవుడి దగ్గరికి నడిపించవచ్చు అనేటట్లు చెబుతున్నాడు. అంతేనే కదండి? అంతేనే కదా. ఇప్పుడు అననీయకు సప్పీరా ఏం చెప్పాలి కదా? ఒకవేళ వాక్యం లేదనుకోండి, అననీయకు ఏం చెప్పాలి?
ఇలా నడవాలి, మనం ఇలా కాదు నడవలసింది, ఇలా అని చెప్పకుండా అవసరం లేదట. ఈమె నడిచే విధానాన్ని చూస్తే చాలట. ఈమె నడిచే విధానాన్ని చూస్తే చాలు కదండి. ఈ మాట మనకి ఎలాగున్నా అర్థమైద్దంటే, ఇప్పుడు క్రీస్తుని ధరించాం కదా బాప్తిసం తీసుకొని. ఇప్పుడు మనం ఏమవుతాం? పౌలు గారు అయితే ఏమన్నాడు? నేను క్రీస్తుని ధరించుకున్నాను అన్నాడు. అంటే ఇక బ్రతుకుతుంది నేను కాదు, క్రీస్తే అన్నాడు. అంటే అర్థమైంది, ఎవరైతే బాప్తిస్మం తీసుకొని నడుస్తారో వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉండాలని అర్థం? క్రీస్తులా ఉండాలన్నాడు. ఇప్పుడు ఈమె క్రీస్తు అయితే భర్త వాక్యం లేకున్నా, క్రీస్తు అంటే వాక్యమే కదండి, వాక్యంలా నడిస్తే ఈ భార్య ఆ భర్త ఏమవుతాడు? మారిపోతాడండి. వాక్యం లేకుండానే మారిపోతాడు అనే మాట దేవుడు గ్రంథంలో రాయించాడు. అంటే సామాన్యమైన విషయం ఏం కాదు ఇది. క్యారెక్టర్లో కూడా దేవుని యొక్క శక్తి ఏమవుతుంది? ప్రజ్వరిల్లుచుంది. నీ క్యారెక్టర్ని బట్టి యువతలోడు మారే అవకాశము ఉంది అని కరెక్ట్గా చెప్తున్నాడు. ఇప్పుడు స్త్రీలు, కొంతమంది స్త్రీలు 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా భర్తలు ఏమవుతారు? ఇంత కూడా మార్పు ఉండదు. అంటే ఈమె క్యారెక్టర్ ఎట్లున్నట్టు? ఇప్పుడు ఎట్లున్నట్టు ఆలోచించి చెప్పండి. మీకు మాటలు రావా? ఎట్లున్నట్టు ఆమె క్యారెక్టర్? క్రీస్తులా లేదు క్యారెక్టరు, అవిధేయురాలై ఉన్నట్టు. ఇప్పుడు సప్పీరా అదే పని చేసింది కదా. భర్త అదేందయ్యా, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, సంఘంలో చేర్చబడినాం, అక్కడ ఉండిన మాట చాలా ప్రాముఖ్యమైంది, అక్కడ ఉండిన పేతురు గారు మనల్ని తెచ్చి ఇవ్వని అనలే, మనమే తీసుకుపోతున్నప్పుడు ఏం చేయాలి? మనం అబద్ధం ఆడొద్దు కదా. అబద్ధం ఆడితే ఏదైనా ప్రాబ్లం అయితే అని చెప్పుంటే అననీయ వినకపోయిందా? వినాలి కదా అండి. వెళ్ళేటంటే అర్థమైంది, కరెక్ట్గా నడుస్తలేదు అని అర్థం కదా. అంటే దేవుడి మాట అబద్ధం కాదు కదా. ఆడన్నాడు, వీళ్ళిద్దరు మనసులు ఎలా ఉంటాయి? నేనే ఏళ్తానంటే నేనే ఏళ్తా అనే ఆలోచనలు వస్తాయి మీకు. ఎందుకో? నా మాట మొదటనే మీరు వినలేదు కాబట్టి కదా. అయితే దేవుడు ఇక్కడ పేతురుతో మాట్లాడిన మాటల్లో కూడా సత్యం లేకపోలేదు. దాన్ని కూడా మనం చివరికి వెళ్ళేసరి చూద్దాం. ఇంకొంచెం ముందరికి రండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వెలుపటి అలంకారము. ఏం చేయాలన్నట్టండి? లోకంలో ఉండిన పదార్థాలు ఎయ్యి కానీ నీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువైందంటే మళ్ళా ఘనమైందే. విలువైందంటే ఏందండి? విలువైంది అన్నా, గొప్పది అన్నా కానీ ఘనమైన దాని కిందికే వస్తుంది కదా. ఏది విలువైంది స్త్రీకి అని చెప్తున్నాడు? నీ అంతరంగం, నీ మృదత్వం, నీలో ఉండిన ఆలోచనలు ఎలా ఉండాలి తెలుసా? చాలా సమాధానకరముగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి, దీర్ఘశాంతం. స్త్రీకి ఏముండాలి? దీర్ఘశాంతము కలిగి ఉండాలి. చచ్చేంత వరకు ఒకటే మనసు అన్నట్టు. ఆ మనసునే ఏక మనసు అన్నది. ఏక మనసు కావాలనే ఏక శరీరాన్ని చేశాడు దేవుడు. కానీ స్త్రీలలో అంటే భార్యలలో ఇలాంటి మనస్సు లేకపోవడం వలన ఏమైంది? మొదటి వివాహం ఏమైంది? ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? ఇలాంటి క్యారెక్టర్ లేదు, తగ్గించుకునే తత్వం లేదు. ఈమె లోకం పదార్థాల వైపు చూసింది. వద్దయ్యా వృక్షఫలం తినొద్దు అని ఆదాముకు చెప్తే, ఆదాము ఎవరు చెప్పాలి? తన భార్యకి చెప్పినా కానీ ఆమె ఏం చేసింది? ఆమె చూడగానే అది ఎలా కనబడింది? అసలు రమ్యంగా కనబడిందట. చూడగానే కళ్ళకు కనబడి ఏమన్నది భర్తని? ఏం కాదు కదా నేను అని అన్నది. కథ ఏమైంది? ఉన్నారా అండి? వాళ్ళు చచ్చిపోయారు. చావు అనేది పరిచయం అక్కడనే అయింది మనిషికి కదా. అది సంఘం ద్వారానైనా ఏం చేయాలనుకున్నాడు దేవుడు? సజీవులుగా చేయాలి చచ్చిన వారిని అనుకున్నాడు. కానీ ఇక్కడ అనానీయ సప్పీర వలన ఏమైంది? మళ్ళా మరణమే వాళ్ళ ముంగిటకు నుంచి నిలబడినట్టు మనకు కనబడుతుంది. అందుకనే పేతురు గారు అంటున్నాడు, లోక పదార్థాలను చూడకండి, లోకంలో ఉండిన ఆలోచనలు మీలోనికి రానివ్వకండి. యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీదకి పంపించిందే ఏమెందుకు?
లోకంలో నుంచి నేను వేరు చేశాను తండ్రి వీళ్ళని, ఎవరిని? శిష్యుల్ని. ఇక నువ్వు వీళ్ళని రక్షించు తండ్రి అని 17వ అధ్యాయం యోహాను సువార్త మొత్తం ప్రార్థన అదే కదండి. అయినా కానీ భార్య భర్తలకు ఏ ఆలోచనలు వస్తున్నాయి? లోకం ఆలోచనలే వస్తున్నాయి. ఇప్పుడు క్రైస్తవులైనా కానీ ఇలాంటి ఆలోచన ఉండకూడదు కదండి. ఎలాంటి ఆలోచన? ఆనాడు ఆదాము అవ్వే శపించబడ్డారు, ఒకరిని ఒకరు ఏలేటట్టుగా వాళ్ళని దేవుడు శపించాడు. అది తెలుసుకున్న మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏలొద్దు, నేను సమానం అమ్మ, సాటి అయిన సహాయంగా నీవు నన్ను నాకు ఇచ్చాడు దేవుడు, కాబట్టి నువ్వు కూడా నాతో సమానమే అని ఆలోచించాలి కదండి. ఆలోచిస్తున్నారా పురుషులు? ఆలోచిస్తలేదు. స్త్రీ అయితే ఇలాగుంటుంది, విలువైన దేవుని దృష్టికి విలువైంది ఎప్పుడైందంటే మృదత్వం కదా. అంతరంగ పురుషుని అలంకారం, పై అలంకారం కాదు, లోపల ఇంకొక పురుషుడు ఉన్నాడు, దేవుడిచ్చిన ఆత్మ, ఆయనను అలంకరించాలి. ఏంటి ఆయనకు అలంకరణ ఏంటి? అంతరంగ పురుషుని అలంకరణ వాక్యం అలంకరించాలి అంతరంగ పురుషుణ్ణి కదండి. ఆత్మకు ఏది ఆహారం? వాక్యం ఆహారం. ఆ వాక్యము ఆహారంగా తీసుకుంటున్నారా ఈ స్త్రీలు, వివాహమైన స్త్రీలు? ఆదివారం నాడు పోతే కథం, ఇంకెలాంటి ఆలోచనలు వస్తాయి? రోజు చదువుతారా వాక్యాన్ని? చదవండి సార్. దేవుని దృష్టికి విలువైందంట. ఏంటిది? నీ క్యారెక్టర్, స్త్రీ క్యారెక్టరు దేవుని దృష్టికి విలువైంది. ఎలా ఉంటే? మృదత్వం కలిగి అంతరంగ పురుషుని వాక్యం చేత అలంకరించుకుంటే దేవుడు ఇష్టపడతాడు. అప్పుడు నీ భర్తను నువ్వు ఏలాలన్న ఆలోచన నీకు రాదు. నేను సహాయం చేయాలి, ఏదైనా అందించాలి, ఏదైనా ఆయనకు బలహీనంగా ఉంటే బలపరచాలి అనే ఆలోచన వస్తుంది. నువ్వు ఇయ్యి, నేను కూడా నీతో సమానం అనే మాట రాదు కదండి. ఇలాగున్న స్త్రీ ఉండాలి అని పేతురు గారు ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని రాసిండొచ్చండి అనిపించిందండి నాకు. ఇలా ఉండాలి క్యారెక్టర్స్ ఇది అని. మరి పురుషుడు ఎలా ఉండాలి? కిందనే చెప్తాడు చూడండి, పురుషునికి కూడా చెప్తాడు చూడండి. అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని ఏం చేయాలంటే భార్యని సన్మానించి నీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున. బలహీనమైన ఘట్టం కాబట్టి నువ్వు ఆమెతోని ఎలా ఆమెను సన్మానించి సంసారం చేయాలని చెప్తున్నాడు? ఎలా చేయమని చెప్తున్నాడు? ఇప్పుడే చదివారు మీరు. ఎలా చేయమని చెప్తున్నాడు? జ్ఞానంతో. జ్ఞానం అంటే ఏ జ్ఞానం? అది దేవుని జ్ఞానం, లేకపోతే వాక్యపు జ్ఞానం, లేకపోతే యేసుక్రీస్తే దేవుని జ్ఞానమును దేవుని శక్తినై ఉన్నాడు. అంటే నువ్వు కూడా ఏ జ్ఞానం కలిగి ఆమెతో సంసారం చేయాలి, లేకపోతే ఆమెను సన్మానించాలి అని అంటే వాక్యము నీకు కూడా అవసరమైంది. ఆ జ్ఞానం నీకు కూడా ఉంది. ఆ జ్ఞానం నువ్వు కూడా తీసుకోవాల్సి ఉన్నది కదండి. నువ్వు ఏళ్తావని చెప్పాడు ఆనాడు. పురుషుని భర్త నిన్ను ఏళ్తాడు అని అక్కడ చెప్పాడు. కానీ మొదట సాటి అయిన సహాయంగా ఉంది నా భార్య. ఆ దేవుడు నాకు ఇచ్చిన మొదటి స్థితినే నేను అనుభవించాలి భూమి మీద అని నువ్వు అనుకొని నడవాలంటే నీకేం కావాలి? దేవుడి యొక్క జ్ఞానముతో నువ్వు సంసారం చేయాలి. ఎందుకంటే ఆమె గురించి నీకు తెలుసు. మొట్టమొదట ఏదేను వనంలో దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేసింది ఎవరయ్యా అంటే ఆమె స్త్రీనే. అందుకని ఆమెని బలహీనమైన ఘట్టం. పడిపోతుంది దిక్కునే మాటలకు, లోక మాటలు పడిపోతుంది దిక్కునే, లోకంలో ఉండిన ఆలోచనలకు పడిపోతుంది దిక్కునే, లోకంలో ఏదైనా చూస్తే కదా అండి. కానీ పురుషుడికి అలా ఉండదు. ఎక్కువ సంసారం చేసే పురుషులందరికీ ఇంట్లో స్థితినే ఆలోచిస్తుంటాడు. ఎలా ఇంటిని నడిపించాలి, ఎలా అభివృద్ధిలోనికి ఇంటిని తేవాలి అని ఆలోచిస్తాడు. కానీ బయటి ఆలోచించడంటే ఒక ఇంట్లోనికి మంచి టీవీ వచ్చిందంటే ఆ టీవీ నాకు కావాలని పురుషుడు అనుకోడు. ఎవరు అనుకుంటారు? స్త్రీ అనుకుంటారు. వాళ్ళు చూసినవా టీవీ తెచ్చారు నువ్వెందుకు దేవు, వాళ్ళు చూసినా ఫ్రిడ్జ్ తెచ్చారు నువ్వెందుకు దేవు అనే ఆలోచనలు స్త్రీకి వస్తాయి. ఎందుకంటే ఆమె బలహీనమైన ఘట్టం. దేవుడే చెప్పేశాడు. కాబట్టి ఆమెతో నువ్వు సంసారం చేయాలంటే నీకు కావాలి నాయన జ్ఞానం. ఆమెతో నువ్వు సంసారం చేయాలంటే నీకు కావాలి నాయన
హార్లిక్స్ బూస్ట్ కాదు. ఏం కావాలి? జ్ఞానం కావాలి. స్త్రీకైనా పురుషునికైనా ఏం కావాలని చెప్తుందండి వాక్యం? వాక్యం కావాలి. దేవుని యొక్క మాట బట్టే మీరిద్దరూ ఏక మనస్సు, లేకపోతే ఏక శరీరము, ఏకతత్వం, ఏక ఆలోచన కలిగి ఉంటారు. లేకపోతే ఉండలేరు. ఖచ్చితంగా మీరు ఏమవుతారు? నన్ను నువ్వే వెళ్ళాలంటే నిన్ను నేను వెళ్ళాలని గొడవలు తప్ప మీకు ఇంకోటి ఏది ఉండదని చెప్తున్నాను కదండి. కదా ఇదంతటినీ, ఈ బంధం ఓన్లీ ఛాయ కదా, ఓన్లీ నీడ కదా, 100 ఏళ్ళ తర్వాత ఉండేది కాదు కదా, ఎందుకు పెట్టా ఈ తలకాయ నొప్పి అని మనం ఆలోచిస్తే చెప్తాడండి దేవుడు, ఇది మీ కొరకు పెట్టింది కాదు నాయన, ఈ బంధం నా కొరకు పెట్టుకున్నది. ఏంటి నీ కొరకు అంటే, ఇక్కడ ఉండిన ఈ జనాంగం అంతటిని స్త్రీనిగా చేసి, నా కుమారుణ్ణి పురుషునిగా చేసి, ఒక దినం ఈ లోక కళ్యాణం కొరకు కళ్యాణం చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఈ బంధము ఇలా ఉన్న పెట్టి దీన్ని సూచిస్తూ ఇంకొక దాన్ని చూయించాలి అని అనుకున్నాను అంటాడండి. ఆ హేతువు చేత అన్నాడే ఎఫెసీ పత్రిక 5:31 ఏంటి ఆ హేతువు అంటే, సంఘం స్త్రీగాను, యేసుక్రీస్తు ప్రభువారు పురుషుడుగాను, వీళ్ళిద్దరికి జరిగే వివాహమే ఘనమైందిగాను దేవుడు ఎంచాడు. ఈ లోక వివాహం కాదు, ఘనమైంది. ఎడబెట్టాడు, ముందే చెప్పించాడు, ఈ వివాహాన్ని చెప్పించాడు దేవుడు. నువ్వు ఆమెను వెళ్తావు, ఆమె నిన్నే వెళ్తానని ఇదే ఆలోచనలు మీకు, మీరు ఉన్నన్ని రోజులు భూమి మీద అని చెప్పాడు. కానీ క్రైస్తవుల్లో ఉండకూడదు. సాటి అయిన సహాయంగానే ఉండాలి. ఎందుకంటే వాక్యం తెలుసు కదా నీకు. ఇప్పుడు మర్మం అంతా ఏమైంది? విడుదలైపోయింది. మర్మం అంతా, ఆ గూఢమైన సంగతి కానీ, ఆ లోపల ఉండిన మర్మం, ఆ లోతును కానీ, ఆ వెడల్పును కానీ, ఎత్తును కానీ అంతా దేవుడు ఏం చేశాడంటే రివీల్ చేశారంటారు చూడండి. విడుదల చేసేసాడు, మీ ముందు పెట్టేశాడు విప్పి. కాబట్టి ఆలోచన చేయాలి ఇప్పుడు ఎలా ఉండాలనో. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ఇప్పుడు చెప్తాడు చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, 31వ వచనంలో ఈ హేతువు చేత అనేది మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి అని చెప్పాను ఫస్ట్లో. ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్తాడు చూడండి. స్త్రీలారా ప్రభువునకు వలె సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యుండులాగున పురుషుడు భార్యకి ఏమై ఉన్నాడండి? శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. భార్యలు ఏం చేయాలి? ప్రతి విషయంలోనూ లోబడాలి. ఎలా లోబడాలి? వీళ్ళకి ఎలా లోబడాలని తెలియాలి తెలుసా? సంఘం క్రీస్తుకి ఎలా లోబడుతుందో కదా. ప్రతి విషయంలో లోబడాలన్న క్రీస్తుకు సంఘం కొన్ని విషయాలు లోబడి, కొన్ని విషయాలు లోబడొద్దా? ప్రతి మాటకు లోబడాలి కదా. అది మాట క్రీస్తే అయితే క్రీస్తుకు ప్రతి మాటకు సంఘం ఎలాగునైతే లోబడుతుందో, ఇప్పుడు పురుషుణ్ణి నీకు తలగా చేశాడు దేవుడు, తలగా పెట్టాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? ప్రతి విషయంలో లోబడి ఉండాలి. ప్రతి విషయంలో లోబడి ఉండాలి. ఇంటికి వచ్చి కొట్టినా లోబడి ఉండాలనా? తాగొచ్చి అల్లరి చేసినా లోబడి ఉండాలనా? కదండి, ప్రశ్న వస్తుంది కదా. ఏం చేయాలి అప్పుడు? మరి తెలివితో జ్ఞానంతో సంసారం చేయండి అని చెప్పొద్దు. అసలు ఆడు తాగుతున్నాడు, కొడుతున్నాడు అంటే లోపం ఎవరిది లోపం? నీదేనండి. నీ దేవుడు ఎలాంటి దేవుడు? నువ్వు ఎలాంటి దేవుడు అని నమ్ముకున్నావు? కర్ర, రాయి, ఇత్తడి, ఇనుముతో చేయబడిన ఒక బొమ్మను నమ్ముకున్నావా? జీవం గల దేవుడు అని నమ్ముకున్నావా? జీవము గల దేవుడు నా దేవుడు, మాట్లాడే దేవుడు, ఏదైనా చేస్తాడు, ఆయనకు అసాధ్యమైనది మరుగైనది ఏది లేదు అని ఆ మాటలు చెప్తాం మనం. ఈ భర్త ఎందుకు మారుతలేడు? మరి తాగొచ్చి ఎందుకు కొడుతున్నాడు? ఏదండి లోపం నీలో ఉందా దేవునిలో ఉందా? నమ్మినవా నువ్వు కరెక్ట్గా నమ్మలేదా? కదండి. దేవుణ్ణి మనము ఒక విషయంలో దేవుణ్ణి అడుగుతున్నామంటే అది ఎలా అడగాలంటే,
పై మాటలు అడగొద్దండి. ఛాలెంజ్గా దేవునితో పోరాడాలి. ఒక పని విషయంలో కానీ, లేకపోతే ఒక మ్యాటర్, లేకపోతే ఒక అంశం విషయంలో కానీ, లేకపోతే ఏదైనా మనకు కావాల్సిన విషయంలో కానీ దేవునితో పోరాడే గుణము ఉండాలి. పోరాడాలి దేవునితో. ఎందుకు ఇయ్యో, నాలో ఏమైనా లోపం ఉందా, లోపం ఉంటే సరి చేసుకుంటే చెప్పేసేయి అని చెప్పి పోరాడాలి కదండి. కోప్పడుతూ ప్రార్థన చేసేట తెల్లవారులు ఎవరు? సమయలు సౌలు మీద కోప్పడుతూ తెల్లవారులు ప్రార్థన చేశానని బైబిల్లో రాయబడి. కోపంతో ప్రార్థన చేయొచ్చా? చేయొచ్చు. అక్కడ ఉన్న పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల వాతావరణం ఉన్నప్పుడు కోపంతో సమయలు ప్రార్థన చేస్తే ఆయన తీసేసి ఇంకొకరిని పెట్టుకో అని స్థానంలో అని దేవుడు ఆ రాత్రి చెప్పి సౌలు దగ్గరికి పంపించాడు. మీకు తెలుసు ఆ విషయం, మిమ్మల్ని చదివిచ్చాను కూడా ఆ మాటని. మోసే కూడా దేవుడితో కోపంతో వీళ్ళు నా పిల్లలా, వీళ్ళు నేను ఏమైనా కన్ననా, ఏంది వీళ్ళు ఇలా చూస్తున్నారు, ఇలా చేస్తున్నారు వీళ్ళు అని కోపంతో దేవుడితో మోసే ప్రార్థన చేసినాడు. ఇంకేదండి. విలియం ఎడ్వర్డ్ తెలుసా? డ్రగ్ వేసుకునేవాడు, అడిక్ట్ కదా. అలాంటి వ్యక్తి కడుపు నొప్పి పోకపోయేసరికి రూమ్లోనికి పోయి ప్రార్థన చేస్తున్నాడు. తన స్నేహితుడు తీసుకెళ్ళి ప్రార్థన చేపిస్తుంటే ఆయన అన్న మాట ఏం తెలుసా? ఇంతసేపు ప్రార్థన చేశాను రా, పోవట్లేదురా ఈ నొప్పి, తట్టుకోలేకపోతున్నాను రా, నన్ను చచ్చిపోనీరా, నేను ఆ రైలు కింద పడి వస్తుంది, ఎందుకు తీసుకొచ్చావు అనేటట్టు మాట్లాడుతున్నప్పుడు ఇదొక్కసారి చేయి, ఇట్లా చేయి ప్రార్థన, ఇదొక్కసారి పోయి అన్నాడు. ఎలా రా అంటే, తీస్తే కడుపు నొప్పి తీయే, లేకపోతే నా ప్రాణం తీసే అడుగురా, ఇదొక్క మాట అడుగు, ఇక పోకపోతే నీ ఇష్టం పో అన్నాడు. లావుడికి పోయి ఆ ప్రార్థన చేసేట. తీస్తేనేమో నా కడుపు నొప్పిని తీసేయి, లేకపోతే నన్ను తీసేయి, ఏదన్నా ఒకటి చేయి అన్నాడు. ఇది ఎలా ఉంది ప్రార్థన? ఎలా ఉందండి ప్రార్థన? ఇది చేయొచ్చా ప్రార్థన అని అనిపిస్తుంది కదా. చెయ్యాలి సందర్భాన్ని బట్టి, దేవుడిని అడగాలి. ఎప్పుడు అడుగుతావు తెలుసు? అలా నువ్వు యథార్థంగా ఉంటే, నీలో ఏ లోపం లేకుంటే, భయము భక్తి కలిగి జీవితం నువ్వు ఈ భూమి మీద జీవిస్తుంటే, వాక్యానుసారంగా దేవుని జ్ఞానాన్ని అనుసరించి జీవిస్తున్నప్పుడు దేవుడితో మాట్లాడొచ్చు, అలా ప్రార్థన చేయొచ్చు. దాన్ని బట్టి దేవుడు నీకు ఆన్సరు ఇస్తాడు, జవాబుని ఇస్తాడు అనేది మనము తెలుసుకోవాలి కదండి. ఏమంటున్నాడు ఈడ? లోబడాలి, ప్రతి విషయంలో లోబడాలి. ఒక విషయం లోబడి ఒక విషయం లోబడకపోకుండా ఉండేవి ఇట్లా స్త్రీ అని స్త్రీలకు చెప్తున్నాడు. ఎవరు ఇక్కడ చెప్తుంది? ఎవరు? పౌలు గారు చెప్తున్నారు ఎపిసి సంఘానికి. పురుషులారా మీరు కూడా ఏం చేయాలి? ఎట్ట ప్రేమించాలి? వీళ్ళు కూడా ఒక విషయానికి లోబడి ఒక విషయానికి లోబడరు స్త్రీలు. అలాగే నువ్వు ఒక విషయంలో ప్రేమించి ఒక విషయంలో ప్రేమించకుంటున్నావు అంటాడా? అన్ని విషయంలో ప్రేమించాలి. ఎలాంటి విషయంలో ప్రేమించమని చెప్తాడంటే దేవుడు, ఇది మేము చేయం అంటారు మీరు, అలాంటి విషయంలో ప్రేమించమంటాడు. వీళ్ళే, మనమే కాదండి, లోకంలో ఉన్న ఏ మనుషుడైనా చేయడు. ఎలాంటి విషయం కింద చెప్తాడు చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించంట. చూడండి ఏం చేశాడు. అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషుడు కూడా తన సొంత శరీరము వలెను తనకు భార్యలను ప్రేమించబద్దులై ఉన్నారు నాయన కదా. ఏం చేసిండంట? సంఘాన్ని క్రీస్తు ఏం చేసిండంట? సపోర్ట్ చేయలేదండి, కడిగిండంట, స్నానం చేయించిండంట. ఎవరికి? సంఘానికి స్నానం చేయించిండు. అటు చేయించిండు, బకెట్లో నీళ్ళు తెచ్చా. దేంతో చేయించిండు స్నానం? రక్తం శిలువలో కార్చినదే రక్తం. ఆ రక్తం చేత ఉదక స్నానం చేయించాడు. లేకపోతే ఏమయ్యేది కాదు, పరిశుద్ధపరచబడేది కాదు. అంతేనా కదా? ఈ లోకంలో పాపం పోవాలంటే ఏం కావాలి? రక్తం కావాలి. ఏ రక్తం అది? పరిశుద్ధ రక్తం కావాలి. ఆ రక్తం చేత సంఘాన్ని ఏం చేసినని చెప్తున్నాడు? పరిశుద్ధపరిచాడట, ఉదక స్నానం చేయించాడట. చేస్తారండి ఇప్పుడు స్త్రీలకు పురుషులు ఇలా ప్రేమిస్తారా? నీ రక్తం ఇచ్చి ప్రేమిస్తారా? సపోర్ట్ చేయలేదండి. ప్రేమించలేం కదా. ప్రేమించలేం కాబట్టే ఈ వివాహం కాదు ఘనమైంది. ఏ వివాహం?
ఈ వివాహం ఘనమైంది. ఆయన ప్రేమించి తన భార్య కొరకు తన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. తను అన్ని విధాలుగా, మీకు ఒకటి తెలుసా, బైబిల్లో వేరే దేవుణ్ణి ఆరాధించిన స్తుతించిన ఏమంటారు తెలుసా, అది వ్యభిచారం అంటది బైబిల్. అంటే ఇప్పుడు దేవుడు భర్త అయితే సంఘానికి, ఈ భర్తని సంఘంలో నుంచి వెళ్ళి వేరే దేవుణ్ణి ఆరాధిస్తే, లేకపోతే సంఘంలోనికి రాకముందు వేరే దేవుళ్ళని ఆరాధించినా అది వ్యభిచారం కిందకి ఆ వ్యభిచారాన్ని కూడా ఆ రక్తంలో ఏం చేశాడు తెలుసా, కడిగేశాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు. చూడండి ఎంత ప్రేమ ఆయనది. ఆ ప్రేమతో ప్రేమిస్తే ఏమవుతుంది, ఏకమవుతారు. ఏక దేహం కాదు, ఇప్పుడు ఏక మనస్సు కావాలి. ఏక మనస్సు. దేహం పనికిరాంది. ఆ దేహంకు ఆ ఇచ్చిన వివాహ బంధాన్ని దేవుడు రద్దుపరిచాడు. అసలైన వివాహ బంధాన్ని మరలా మనుషుల మధ్యలోనికి తీసుకురాబోయే దాన్ని మర్మంగా ఉంచాడు. ఆ హేతువు చేత అన్నాడు. ఏ హేతువు చేత అంటే సంఘానికి క్రీస్తుకున్న బంధం ఏదైతుందో ఆ బంధాన్నే భార్య భర్తల బంధం. అది సామాన్యమైనది కాదు, ఘనమైనది. ఘనముగా రేపు వివాహం జరగబోతుంది. నిజంగానండి అనే ఆలోచనలు వస్తాయి కదా. క్రీస్తు ఎక్కడున్నాడో తెలియదు, సంఘం ఏమో చిత్తలు అయిపోయింది కదండి. అంటే ఇస్తున్నారు బైబిల్లో ఉండిన సంఘం ఇప్పుడు ఈ భూమి మీద కనబడటం లేదు. కానీ ఎలా జరుగుద్ది వివాహం అంటే ఉన్నాడండి. ఏలియా కూడా అన్నాడు, ఏమన్నాడు తెలుసా, నేను ఒక్కడినే ప్రభువా రోష్యం కలిగి నిలబడ్డాను అంటే, ఊకోరా 7,000 మంది ఉన్నారు ఇంకా ఇజ్రాయేల్ ప్రజల్లో. అనుకుంటున్న అహాబు చుట్టూ ఇంకా 7,000 మంది ఉన్నారు నా కొరకు రోషంగా నిలబడేవాళ్ళు. కానీ నేను ఒక్కరిని ఎందుకు చేసేసాను తెలుసా, నీలో ఒక గుణం నాకు నచ్చింది కాబట్టి నిలబెట్టుకున్నాను అంతే, నువ్వు ఎక్కువ ఏం చేయకు, నిజాలు కానీ ముగించిరా అంటాడు ఏలియా. అన్నట్టుగా సంఘాలన్నీ 38,000 శాఖలుగా విభజింపబడినా కానీ ఇందులో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏరటానికి ఏమవుతాడట దేవుడు, సమర్థుడు ఆయన. ఎందుకంటే అందరూ ఆయనకు తేటగా కనబడుతున్నారు. పైరూపం కాదు, హృదయం కనబడుతుంది దేవుడికి. తప్పకుండా అందరినీ ఏరి ఒకటిగా చేసి ఏకం చేసి ఐక్యపరుస్తాడు. ఏకత్వంలోనికి తీసుకెళ్తాడు. ఏకత్వం ఎక్కడుంది, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయో ఈ ఏకత్వంలోనికి మనం కూడా ఏకీభవించేలాగున ఈ భూమి మీదనే సిద్ధపరిచి, ఎలా సిద్ధపరుస్తున్నాడు, వధువుగా సిద్ధపరుస్తున్నాడు. ఎవరు సిద్ధపరుస్తున్నాడంటే వరుడు. ఎక్కువ బాధ్యత ఇప్పుడు ఎవరి మీద ఉందండి, భార్య మీదనా భర్త మీదనా? కదా భర్త మీదనండి బాధ్యత ఎక్కువ ఉంది. ప్రేమించాలి, మొదట ప్రేమించాలి, తర్వాత ఆమె లోబడకపోతే అడగండి, తప్పకుండా లోబడుతుంది. ఏ విషయంలో ప్రేమించాలంటే ప్రతి విషయంలో ప్రేమించాలి. ఒకనాడు కాకుండా భార్య ఏమవుతుంది, తప్పకుండా నీకు లోబడుతుంది. అలాంటి ప్రేమ పురుషుల్లో ఉందా? అలాంటి లోబడే స్థితి స్త్రీలో ఉందా? అది లేనన్ని రోజులు ఈ లోక సంబంధమైన వివాహం అయితే ఫెయిల్ అయినట్టే. అది ఉంటుందని ఆశ కూడా లేదు. కానీ క్రైస్తవులం లేకపోతే సంఘంలోనికి వచ్చిన తర్వాత ఒక భర్త ఉన్నాడు మనకు, ఆ భర్త కొరకు సిద్ధపడాలి మనము అనే ఆలోచన మనకు తప్పకుండా రావాలి అనే విషయాన్ని చూద్దాం. మనం కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తి అంటే దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం, దేవుడి యొక్క సంకల్పం ప్రకారం, దేవుని యొక్క లేకపోతే ఆలోచన ప్రకారం, సంకల్పం ఆలోచన ఉద్దేశం కదా. ఎప్పటిది సంకల్పం? ఎప్పటిది? భూమికి పునాదులు వేయబడక ముందే ఉండిన ఒక సంకల్పం దేవునికి ఉందట. ఆ దేవాసక్తితో నేను ఒక పని చేశాను అంటున్నాడు. ఏంటి ఆ పని చూడండి. మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని ఏం చేసినని చెప్తున్నాడండి. నా ప్రధానము చేసి తిని కానీ సర్పము తన యుక్తి చేత అవ్వని మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నా నేను.
కదా, నేనైతే ప్రదానం చేస్తున్నాను మిమ్మల్ని సంఘాన్ని, ప్రతి సంఘాన్ని సిద్ధపరిచి యేసుక్రీస్తు రాకడలో లేకపోతే వివాహ మహోత్సవం ఉంది ఒకటి, ఆ మహోత్సవానికి మిమ్మల్ని నేను ప్రదానం చేస్తున్నాను. కానీ ఆనాడు అవ్వని మోసపరిచినట్టు ఎక్కడి నుంచైనా ఏ సందుల నుంచైనా సాతాను వచ్చేసి మరలా మిమ్మల్ని ఆ పవిత్రతలో నుంచి ఆ సరళతలో నుంచి మిమ్మల్ని వేరు చేస్తుందేమో అని భయం వేస్తుంది నాకు అంటున్నాడండి. కదా, అర్థమవుతుందా? ఈ సంఘాన్ని మొదటగా సంఘాలని లేకపోతే ఖండాలు తిరిగి సంఘాలను స్థాపించిన పౌలు గారు చెప్తున్నాడు, నేను ఈ సంఘాన్ని వరుడికి వధువుగా లేకపోతే ఇక్కడ రాయబడిన మాట ఏమన్నాడు, పవిత్రులైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రధానము చేసి తిని. సంఘం ఏం చేయబడింది? క్రీస్తుకు ప్రధానం చేయబడింది. అర్థమవుతుందా మీకు? ఇదేంటిదట? దేవుని యొక్క ఆసక్తిది. దాన్ని చేయడానికి నేను భయపడుతున్నాను. మరలా ఎక్కడ ఇలాంటి స్థితి వస్తుంది కదా అండి. అక్కడ ఏక శరీరులు కావాలంటే వచ్చేసాడు మధ్యలోనికి. వాళ్ళని ఏం చేశాడు? ఏక శరీరులు కాదు, కొట్టుకొని చచ్చేటట్టు చేశాడు వాడు. ఇక్కడ సంఘం స్థాపింపబడుతూనే ఉంది, ఇక్కడ కూడా ఏక మనుషులను చేశాడు వచ్చి సాతాను గాడు. చేసి ఏం చేశాడు? దేవునితో అబద్ధం ఆడిపించాడు, పరిశుద్ధాత్మని మోసం చేపించాడు కదా అండి. అనవసరంగా మరలా చావుని మరొకసారి పరిచయం చేశాడు సంఘం ఎదుట. అలాగున అవుద్దని ఈయన భయపడుతున్నాడు. అట్లా సంఘాలు అలా కాకూడదు. ఈ బంధం ఘనమైనది, ఈ వివాహ బంధం ఘనమైనది, విలువైంది. దేవుడు గొప్ప చేసిన బంధం ఈ బంధం అలాగున పరచబడకూడదు. ఆ సరళత నుంచి, ఆయన యొక్క సారూప్యంలో నుంచి వేరుగా మరలా సాతాను సారూప్యం మీలోనికి రాకుండానట్లు నేను భయపడుతున్నాను. అది జరుగుద్దేమని కదండి. అలాగున భయంతోనూ భక్తితోనూ నడిపించి సంఘాన్ని సేవకులు ఉండాలండి. పవిత్రత, పరిశుద్ధత కదా, దేవుని యొక్క క్యారెక్టర్ లేకపోతే ఆయన యొక్క మనసు లేకపోతే ఆయన యొక్క ఏకతత్వం సంఘంలో ఉండిన పురుషులకు స్త్రీలకు కలగజేయాలి. ఈ బంధం ఎలాగూ ఫెయిల్ అయింది, ఆ బంధమైన ఏం కావాలి? ఘనమైనదిగా కావాలి అని దేవుడు చూస్తున్నాడు. దాని కొరకు భయపడుతున్నాడట. అన్ని సంఘాలు కట్టినా ఆయనే భయపడితే మనం ఎంత భయపడాలి? ఎక్కడి నుంచి అపవాదు వచ్చి మనం మోసం చేస్తాడో, ఈ పవిత్రత పరిశుద్ధత ఎక్కడ కోల్పోతామని భయపడే మనసు మనకు రావాలి అనేటట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఎలాగున అలంకరించుకొని సిద్ధపడిన ఒక పెళ్లి కుమార్తెని చూస్తున్నాడట యోహాన్ గారు చూస్తున్నారట. మరియు మేము నూతనమైన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణము భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూస్తున్నాడు. ఎలా సిద్ధపడిందట? పెళ్లి కుమార్తె వలె సిద్ధపడింది. ఎవరి కొరకు? క్రీస్తు కొరకు. క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపడి కనిపెడుతూ నిరీక్షిస్తూ ఉన్న ఒక పెళ్లి కుమార్తెని ఎవరు చూస్తున్నారు? యోహాన్ గారు. ఆ పెళ్లి కుమార్తెను చూసినప్పుడు ముందు అన్న మాట ఏంటి? అక్కడ ఏమన్నాడండి? నూతనమైన యెరూషలేము అన్నాడు కదండి. సియోను కుమారి అన్నా కానీ సంఘానికే వర్తిస్తుంది. నూతన యెరూషలేము అన్న సంఘానికే వర్తిస్తుంది. పాత యెరూషలేమేమో భూమి మీద ఉన్నది, నూతన యెరూషలేమేమో సంఘమే. ఈ మాటల్ని మీరు గ్రహిస్తే వాక్యం చదువుతప్పుడు మీకు మంచిగా అర్థమైంది. సియోను కుమారి ప్రాకారమా అన్నాడంటే సంఘం అనేది గుర్తు చేసుకోవాలి. సంఘం సామాన్యమైనది కాదు, పరలోకంతో పోల్చబడింది సంఘము. ఎందుకంటే అక్కడికి వెళ్ళేది కదా సంఘం రేపు, కాబట్టి పోల్చబడింది. ఏమంటున్నాడు? సిద్ధపాటు కావాలి. భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడిందంట. ఎవరు? సంఘం. అలాగున సిద్ధపడి ఉండాలి కదా. దేని కొరకు? వివాహ మహోత్సవం ఒకటి ఉందట. 19వ అధ్యాయం, ఇదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం చూడండి. 7 నుంచి చూడండి. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దము, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, పోలిన యొక్క స్వరము, సర్వ అధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చిన్నది. ఏమొచ్చిందండి? గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చిన్నది. ఎప్పుడొచ్చింది?
ఇప్పుడా, రేపా, ఎల్లుండా అనేది తేడా లేదు, వచ్చి ఉన్నది అంటున్నాడు ఆయన. అంతే, సమయం వచ్చేసింది. కాబట్టి ఏం చేయాలి? ఆ సమయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్తాడు చూడండి. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వెంటనే సిద్ధపడింది అని చెప్తున్నాడు. అంటే సంఘం ఇప్పుడు ఏమైంది? సిద్ధంగానే ఉంది. అంటే ఇక్కడున్న సంఘం అక్కడున్న సంఘం అనకండి. ఆయనకు తెలుసు ఆ సంఘం ఎక్కడ సిద్ధపడిందో. ఆ సిద్ధపడిన సంఘము రెడీగా ఉంది. ఆ రెడీగా ఉందని ఎలా తెలుస్తుంది అంటే కింద చెప్తాడు చూడండి. మరియు ఆమె ధరించుకొనుటకు, ఇక్కడ చూడండి, ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయుము అని చెప్తున్నాడండి కదా. ఏంటి సిద్ధపడడానికి కావాల్సిన వస్త్రం ఏంటట? నీతి క్రియలు అంటే వాక్యానుసారమైన పనులు. క్రియ అంటే పని, నీతి అంటే వాక్యం. వాక్యానుసారమైన పని ఈ భూమి మీద నువ్వు చేస్తూ ఉంటే సిద్ధపడుతున్నట్టే, చేస్తూ ఉంటే సిద్ధపడినట్టే. అలా సిద్ధపడిన ఆ వివాహోత్సవ సమయం వచ్చింది, నిన్ను ఎత్తుకెళ్ళి ఆ వివాహోత్సవంలో నిలవబెడతాడు. ఎవరు? దేవుడు నిలవబెడతాడు. అర్థమవుతుందా? వివాహం అన్ని విషయములలో ఘనమైనది. పానుపు ఎలా ఉండాలి? నిష్కల్మషంగా ఉండాలి కదా. అంటే అపరిశుద్ధత, అపవిత్రత ఏది నీలో ఉండకుండా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ఇంకొకటి అనేది ఒక్కటే పురుషునికి ప్రదానం చేశాను అన్నాడుగా. ఈ లోకంలోనైతే, అంటే లోకం లోపల కాకుండా, అంటే క్రైస్తవ్యంలో కాకుండా లోకంలో ఉన్న వివాహ బంధం చూడండి, ఒక్కటే పురుషునికి ప్రదానం చేసిన తర్వాత కూడా ఇంకా అలాంటి క్రియలు కనబడతాయి. మనకు తెలుసు, మనం చూస్తున్నాము. అలాగున ఉన్నదాన్ని లోకంలో వ్యభిచారం అన్నది. అంతేకాకుండా యేసుక్రీస్తు కాకుండా ఈ లోకం వైపు చూస్తే ఏమంటుంది? అది అపవిత్రమైనట్టే, అపరిశుద్ధము అయినట్టే. ఈ క్రైస్తవ్యంలో లోకము వేరే పురుషునిగా భావిస్తుంది. బైబిల్ బాగా గుర్తుపెట్టుకోవాలి. వేరే పురుషునితో ప్రధానం చేయబడుతుంది అంటే ఈ లోకం నీలోనికి వస్తే అలా చేయబడ్డట్టే. అప్పుడు నీవేమవుతావంటే పానుపు నిష్కలంకంగా ఉండాలంటున్నాడుగా. అలా ఉండకుండా పోయినట్టే. అది లోకం ఉండొద్దు. లోకంలో నుంచి నిన్ను దేవుడు వేరు చేశాడు, కానీ నువ్వు లోకంలోనే ఉన్నావు. అదే అనమాట గ్రేటు. క్రైస్తవుల్లో గ్రేట్ ఏంటంటే లోకంలోనే ఉండి నీతిగా బ్రతకడమే దేవుడు తన్ని హెచ్చించి గొప్ప చేస్తాడు ఒక దినం పరలోకంలో. అలాగున బ్రతుకుదాం. అర్థమైందండి? వివాహం అన్ని విషయంలో ఘనమైంది అంటే ఈ వివాహం కాదు, యేసుక్రీస్తు సంఘంతో రేపు జరగబోతున్న వివాహం ఘనమైందిగా ఉండాలి అన్నాడు. అంతేకాకుండా పానుపు అంటే అక్కడ ఉండిన మనుషులందరూ ఎలా ఉండాలి అంటే నిష్కలంకంగా ఉండాలి. అప్పుడు దానికి ఘనత వస్తుంది అని చెప్పాడు. అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయంలో ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.